ఆరోగ్యశ్రీ గురించి ఇప్పుడు అడుగుతున్నావు నువ్వు. ఆ! అసలు డబ్బులు ఎప్పుడు హాస్పిటల్‌లో డబ్బులు ఇస్తున్నారా? ఆ! మరి ఇప్పుడు మీరు గాని, యూట్యూబ్ వోళ్ళు గాని ఏం చేస్తున్నారు? ఆ! అదే డబ్బు అసలు ఏది అక్రమాలన్నీ టీవీ వోళ్ళు గాని, ఈళ్ళు గాని ఎందుకయ్యా పెట్టరు? ఆళ్ళకి జగన్ తీర్థమే సరిపోతుంది కదా మీ అందరికీను. ఆ! వీళ్ళందరికీ జగన్ తీర్థమే సరిపోతుంది కానీ ఆరోగ్యశ్రీ నిలుపుతున్నాడు, ప్రజలకొచ్చే నిలుపుతున్నాడు. ఆ రాయలసీమలో పంచదార ముసలోళ్ళ డబ్బులు ఓడిని తీసేయటంట. ఆ! ఆళ్ళు ఏడుస్తున్నారు. ఇయన్నీ జరుగుతున్నాయి. ఇక ఆరోగ్యశ్రీ ఏంటి? ఆ! ఇంకా తీసేయి చానా ఉన్నాయి. ఆ! ఆరోగ్యశ్రీ పేదవాళ్ళు, డబ్బు లేనివాళ్ళు ఆరోగ్యపరంగా వెళ్ళి చేపించుకునేవి కదా. అవును. అప్పుడు రాజశేఖర రెడ్డి కానీ, జగన్ గారు కానీ లక్షలు ఖర్చు పెట్టించారు కదా. అవును. చిన్న పిల్లలకి ఆపరేషన్ చేయాలంటే 4 లక్షలు గుండె ఆపరేషన్కి ఇచ్చాడు కదా. అవును. వీళ్ళు ఇప్పుడు కొన్ని చెక్కులు ఇస్తున్నాడు. ఈయన వంకేం పెడుతున్నాడు? నేను ఆరోగ్యం బాగపోతే మా ఎమ్మెల్యేకి పంపించేస్తున్నాను డబ్బులు అంటున్నాడు. సీఎం రిలీఫ్ ఫండ్లో. ఆ రిలీఫ్ ఫండ్లో వెళ్ళిన డబ్బులు అక్కడికి వెళ్తే అక్కడ ఎంత సున్నాలు జరుగుతున్నాయి? వాళ్ళకే ఇచ్చుకుంటారు. ఇప్పుడు నువ్వు నా ఓడి అనుకో, లేకపోతే మా ఓడికి చేయమని నేను వెళ్తే దానికి లెక్కలు ఉంటాయిగా, ప్లస్లు కూడికలు తీసివేతలు. ఆ తీసివేతలు మరి కావాలి కాకపోతే ఇప్పుడు నేను డబ్బులు ఖర్చు గెలిచానని అంటున్నారు కానీ వీళ్ళు డబ్బులు పెట్టేం గెలవాల. అరే ప్రపంచమే తెలిసిపోయింది ఇండియా కాకుండా ఈవీఎంలతో గెలిచారు వీళ్ళని. ఈవీఎం మంత్రులు ఈవీఎం వాళ్ళు కదా వీళ్ళకి ఎందుకు ఇది అన్ని తీకైంది తెస్తారు. వాళ్ళు తీయాల్సిన ఇవే కాదు, 1 by 1 తీసుకుంటూ వస్తారు. ఇప్పుడు నేపాల్లో ఏం జరిగింది? మంత్రుల్ని గింతుల్ని రోడ్డు అంటే పరిగెత్తడం టీవీ వాళ్ళు చూపించారా? రాబోయే సీన్ అదేనని జనాలు వినికిడి. ప్రభుత్వ నాయకులు అందరూ నడిచేదరా జరిగేదేంటి? ఇప్పుడు నిన్న ఏమైంది? విశాఖపట్నంలో మెడికల్ కాలేజీ లేదని ఒక స్పీకర్ పదవిలో ఉన్న ఉన్నత పదవిలో ఉన్న అన్నాడు అయ్యన్న పాత్రుడు. పేరెందుకు చెప్తావు? అందరికీ తెలుసు అయ్యన్న పాత్రుడు బూతులు. పాత రోజుల్లో బూతులు ఆయన నేర్పినన్ని బూతులు ప్రపంచంలో ఎవడు నేర్పడు. టీచర్స్ కూడా రావు. బూతులు నేర్చుకోవాలంటే అయ్యన్న పాత్రుడి దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ ఊరు వెళ్ళి ప్రైవేట్ పెట్టించుకోమంటే చక్కగా డబ్బులు వస్తాయి ప్రైవేట్ పెడితే బూతులు నేర్చుకుంటాకి. జడా మరి రమ్మన్నాడు. ఈ ముఖ్యమంత్రి వచ్చిందా? అయ్యన్న పాత్రుడు వెళ్ళాడా? ఎందుకు వెళ్ళా? నొక్కేస్తారు జనంలో నొక్కేస్తారు. ఎవడెక్కడ ఉన్నాడు తెలియని పరిస్థితి చేస్తారు. భయపడి వెళ్ళా. మరి అంత భయం ఉన్నవాళ్ళు, అంత సవాలు ఉన్నవాళ్ళు సవాలు ఎందుకు చేస్తారు? సవాలు చేసినోడు వెళ్ళాలా అక్కర్లేదా? మరి ఎందుకు? నోరు ఉంది కదా నువ్వు మాట్లాడేసేస్తుంది. ఇప్పుడు ఏమైంది? హోమ్ మినిస్టర్కి ఆమెకి లా అండ్ ఆర్డర్ పవర్స్ లేవు. ఊరికినే గుళ్ళు అమ్మితే నా ఊరమ్మటి తిరిగి అక్కడ మన చెట్లు పడేశారు. అదే వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి సైడ్. అసలు నువ్వు రావద్దని. ఎవరు? ఈ సముద్రంలో వేటలాడతారు వాళ్ళు. అసలు నువ్వు చీపో అన్నా కానీ నేను సెక్యూరిటీ వేసుకుని తిరుగుతూ ఉంటే అది ఏమైనా అందంగా ఉందంటే అసలు నీకు ఎందుకు ఆ పదవే? మేము సూచ్యవాళ్ళం బాధపడుతున్నాం. మేము ఎస్సీలమే. నీ మూలంగా మేము సిగ్గుపడాల్సి వస్తాయింది. లేకపోతే ఆమె గురించి చెప్పకూడదు. మన అమ్మాయి గురించి మనం చెప్పకూడదు. మన ఆడపడుతుని గురించి మనం అంత అవమానం పెడుతుంటే మేము సిగ్గేసి ఎందుకు వదిలిపారుతెందుకు? సాంఘిక సంక్షేమ శాస్త్రం నువ్వు తీసుకుని వాళ్ళని ఇంకో దాన్ని పంపించాయి. ఆడున్నాడు ఇంకొకడు. అసలు ఏ మంత్రి దగ్గర ఏమీ లేదండి. బ్యాటరీ డౌన్ అండి. మన మంత్రులకి మొత్తం క్లోజ్ ఆఫ్ ఇండియా బ్యాటరీలు లేవు. తర్వాత ముఖ్యమైన పాయింట్ నీకు తెలుసో తెలియదు, సుప్రీంకోర్టు పెద్ద జడ్జి గారిని ఇట్లా చేసినంటే